రైట్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం. సో భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగం మనం చూస్తూ ఉన్నాము. సో మనము క్రితం క్లాస్లో కర్మ, అకర్మ, వికర్మ వీటి గురించి పరమాత్మ అర్జునునికి బోధిస్తున్నటువంటి సందర్భం. సో పరమాత్మ కర్మణో అపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం కర్మ గతి అని అన్నారు. దట్ ఈజ్ ఇన్ ద వర్స్ 17వ శ్లోకంలో పరమాత్మ అంటే కర్మ, అకర్మ, వికర్మ ఈ 3 కర్మల గురించి చెప్తూ వాటిలో బోద్ధవ్యం గహన కర్మనో గతి అంటే కర్మ తాలూకా గతి, కర్మల తాలూకా గతి అంటే వాటి ఫలితం కానీ వాటి చేసే విధానం కానీ చాలా గహనమైనది, గుహ్యమైనది, రహస్యమైనది, చాలా క్లిష్టమైనటువంటిది, వాటిని అర్థం చేసుకోవడం అంత సులువైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని చెప్తూ పరమాత్మ మనము లాస్ట్ టైం మనం చూసాము కర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి. కర్మ అనంటే టు అండర్స్టాండ్ ద రైట్ యాక్షన్, చేయవలసిన పని. అండ్ వికర్మ అనంటే ద రాంగ్ యాక్షన్, ద కాంట్రరీ యాక్షన్, చేయకూడనటువంటి పని, నిషిద్ధమైనటువంటి పని. అండ్ అకర్మ అనంటే ఇన్యాక్షన్ లేదా నాన్ యాక్షన్, అంటే అకర్మ అంటే దాంట్లో మనం పని ఏమి చెయ్యము, వీఆర్ సింప్లీ నిష్క్రియ, క్రియ లేకుండా ఊరకనే ఉండడం. సో దీనిని మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది అంటూ పరమాత్మ బోద్ధవ్యం వాటి గురించి తెలుసుకోవాలి అని చెప్పి. ఎందుకు అనంటే గహన కర్మనో గతి, గుహ్యమైనటువంటిది కర్మగతి అనేటువంటిది మన చేతిలో లేదు. ఎలా చేస్తాము, ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది లేదు. కాబట్టి జస్ట్ బీ అవేర్ హౌ యూ కెన్ బి కాన్షియస్ ఆఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ హౌ దే హ్యావ్ టు హ్యాపెన్ బై దెమ్సెల్వ్స్. వాటిని జరుగుతున్నాయి, వాటి వల్ల జరుగుతున్నాయి. సో వాటిని జరిగడానికి నువ్వు నిమిత్త మాత్రంగా ఏ విధంగా ఉండగలవు అనేటువంటి విషయాన్ని పరమాత్మ చెప్తూ ఆ కర్మలు, అకర్మ, వికర్మ అనేటువంటిది మనం చూసాము. చెప్తూ హౌ టు బి ఫ్రీ ఫ్రమ్ దిస్ కర్మ, అంతే కదా. గహన కర్మనో గతి అన్నప్పుడు ఈ కర్మల నుంచి ఎలా విడివడి ఉండాలి, అసలు మనకి సాధ్యమేనా అనేటువంటి విషయాన్ని పరమాత్మ అక్కడ చర్చిస్తూ, ఎందుకంటే పరమాత్మ అర్జునుని కర్మయందు నియోగిస్తున్నారు. అర్జునుడు కర్మ నుంచి పారిపోతామని అనుకుంటే, నేను చెయ్యను అని అనుకుంటే, పైపెచ్చి వేరే తనకు కానటువంటి కర్మలు వేరే విధంగా, దట్ ఇస్ బికమ్ ద రాంగ్ యాక్షన్. హీ వాజ్ గోయింగ్ టు ఇనిషియేట్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఏ రాంగ్ యాక్షన్, కాంట్రరీ యాక్షన్. సో సహజముగా చేయవలసినటువంటి కర్మను బట్టి రాంగ్ యాక్షన్ లో ఆయన చేయబోతున్నాను. యుద్ధం చేయను అన్నాడు, యుద్ధం చేయకుండా ఏదో కర్మ చేస్తానంటున్నాడు. ఏమిటా కర్మ? ఆయన చేయవలసిన కర్మ చేయకుండా వేరే రాంగ్ యాక్షన్, నేను మెడిటేట్ చేస్తాను, లేకపోతే నేను హిమాలయాలకు పోతాను, లేకపోతే మౌనంగా ఉంటాను, ఈ యుద్ధం చేయను అని అన్నప్పుడు దట్ బికమ్స్ ఏ రాంగ్ యాక్షన్. సో అందువల్ల గహన కర్మనో గతి, ఎప్పుడు ఏది రైట్ యాక్షన్ అవుతుంది, ఏది రాంగ్ యాక్షన్ అవుతుంది, యాక్షన్ లో ఉన్నప్పటికీ కూడా యాక్షన్ చేయనటువంటి వాడిగా ఎలా మిగిలిపోతాము, దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం. సో దానిని చెబుతూ పరమాత్మ హౌ టు బి ఫ్రీ ఫ్రమ్ ద కర్మ, దో యు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద కర్మ, హౌ టు బి ఫ్రీ ఫ్రమ్ ద కర్మ. కర్మలో నియుక్తం అవుతున్నప్పటికీ కూడా కర్మయందు ముక్తుడిగా ఏ రకంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని ఈ 18వ దాంట్లో శ్లోకంలో పరమాత్మ తెలియజేశారు. కర్మణి అకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. అంటే ముఖ్యంగా ఇక్కడ కర్మ, అకర్మ గురించి మనం చూసాము. కర్మ రైట్ యాక్షన్, అకర్మ నాన్ యాక్షన్ ఆర్ ఇన్యాక్షన్, పని చేయకుండా ఉండడం. అంటే కర్మయందు అకర్మను చూడటము. Though we do the action, but we don't do the action. Inaction, in action. కర్మయందు అకర్మ, ఇది మనం చూసాం. కర్మయందు అకర్మ అనంటే సింపుల్ ఏమి లేదు. దీన్ని ఏమనుకున్నామనంటే మనం పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనులన్నీ కూడా కర్మయోగ పరంగా చేయడం, అంటే భగవద్ అర్పితంగా చేయడము, ఫలితాన్ని ఆశించకుండా చేయడము, వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయడము. ఏ శాస్త్రము ఏదైతే చెప్పిందో శాస్త్ర విహితమైనటువంటి కర్మలు, అంటే శాస్త్రము చెప్పినటువంటి ధర్మబద్ధంగా చేయడము, ఈ కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటే అవి దే ఆర్ నథింగ్ బట్
ఇన్యాక్షన్, పని చేస్తున్నట్టుగా కాదు. కర్మ యందు కర్మయోగమును తీసుకొస్తే దెన్ ఇట్ బికమ్స్ ఎన్ ఇన్యాక్షన్. కర్మ యందు ఏ రకమైనటువంటి, అంటే దాని నుంచి వచ్చినటువంటి ఫలితాలతో మనకు సంబంధం లేదు. వీఆర్ నాట్ కాట్ అప్ ఇన్ ద యాక్షన్. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దట్ ఈస్ వాట్. దానికి చెయ్యకుండా ఉండడానికి అడ్డుపడేటువంటిది ఏమిటి అంటే, మనం ఆ రకంగా భగవదర్పితంగా చేయలేకపోవడం, యజ్ఞభావితంగా చేయలేకపోవడం, లేకపోతే ఫలితాన్ని ఆశించకుండా చేయలేకపోవడం, ఇవన్నిటికీ ప్రాబ్లం ఏమిటి, ఎక్కడొస్తున్నది అని అంటే, నిన్న మనం అనుకున్నట్టుగా దట్ ఈస్ ద ఈగో, దట్ ఈస్ ద డిజైర్, దట్ ఈస్ ద డూయర్షిప్, కర్తృత్వ భావన, దాంట్లో ఉండేటువంటి రాగము, ద్వేషము, మా హృదయంలో ఉండేటువంటి కల్మషాలు, మనసులో ఉండేటువంటి వాసనలు, ఈ గుణాలు, వీటన్నిటి వల్ల వీ జస్ట్ కాట్ అప్ ఇన్ ద ప్రకృతి. అండ్ సో బికాస్ ఆఫ్ దట్, దో వీ వాంట్ టు డూ ద యాక్షన్స్ యాజ్ ఎన్ యజ్ఞ భావన, అంటే భగవదర్పితంగా మనం చేయలేకపోతున్నాం. అందువల్ల దానిని కొంచెం జాగ్రత్తగా తెలుసుకో. కర్మణో విబోద్ధవ్యం, బోద్ధవ్యంతి వికర్మణ అన్నారు. అంటే కాంట్రరీ యాక్షన్ తెలుసుకో, రైట్ యాక్షన్ తెలుసుకో. దెన్ సింప్లీ యూ కెన్ బి ఇన్ దాట్ ప్రాసెస్ ఆఫ్ అకర్మ. ఇన్ యాక్షన్ లో ఉంటావు, కర్మ యందు అకర్మ. దీన్ని మనము సాధనాపరంగా మనము దాని గురించి చూసాం. మరి దెన్ అకర్మలో కర్మ ఏంటి? ఇన్యాక్షన్. అంటే వాడు ఇన్యాక్షన్ లో ఉంటాడు కానీ కర్మ చేస్తూ ఉంటాడు. ఇన్యాక్షన్ లో ఉంటాడు అంటే కర్మ చేయకుండా ఉన్నట్టుగా, కర్మ చేయకుండా కర్మిస్తాడు కానీ కర్మ చేయకుండా ఉన్నప్పటికీ కూడా కర్మలో ఉంటాడు. అది మనకు తెలియదు. అన్లెస్ మనకి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఎందుకంటే అకర్మ ఎవరు ఉంటారు అని అంటే జ్ఞాని, ద రియలైజ్డ్ పర్సన్. ది సెల్ఫ్ రియలైజ్డ్ ఈజ్ ఓన్లీ ఇన్ ద అకర్మ. అంటే ఆయన కర్తృత్వ భావన ఏమి లేదు, ఆయనకి ఏది అంటదు, ఆయన నిత్యతృప్తో నిరాశ్రయ. తర్వాత శ్లోకం రాబోతున్నది. ఎలా ఉంటాడు అనేటువంటి స్థితిని కూడా పరమాత్మ మనకి చెప్తారు. సో ఇన్ దట్ స్టేట్ ద జ్ఞాని, ద రియలైజ్డ్ పర్సన్, యాజ్ గాడ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ కర్మ. భగవంతుడు ఎప్పుడు కూడా కర్మలకు అంటాడు. అకర్త అభోక్త అనుకున్నాం. కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, అటాచ్మెంట్ లేదు, జననం లేదు, మరణం లేదు, అన్ని మనం చూసాం. అది ఆత్మతత్వము, అదే నీవు. అది మనము ఎస్టాబ్లిష్ అవ్వాలి అందులో. సో అది ఆ స్థితి నుంచి ఇఫ్ యూ డూ ద యాక్షన్, అది అకర్మలో కర్మ. అంటే కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, అంటదు. జ్ఞాని, రియలైజ్డ్ పర్సన్, దట్ పర్సన్ వెన్ హీ డూస్ ద కర్మ, ఆయన ఎలా చేస్తాడు? ఆ కర్తలో కర్త. అంటే ఆయన ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ టేకింగ్ అస్ బ్యాక్ టు గాడ్. అకర్మలో కర్మ అని అంటే చేస్తున్నట్టుగా కనిపిస్తాడు. లైక్ యాజ్ వీ రియలైజ్డ్ పీపుల్, మనం దాని గురించి చూసాము. సో అకర్మలో కర్మ, అకర్మ ఎప్పుడు కూడా జ్ఞాని అకర్మలో ఉంటాడు కానీ ఆయన కర్మ చేస్తున్నట్టుగా మన అందరికీ కనిపిస్తాడు. కానీ మనకి అర్థం అవ్వాలి అని అంటే వీ షుడ్ బి ఇన్ దట్ స్టేట్ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్ రియలైజేషన్. మనము జ్ఞానులుగా ఉన్నప్పుడు దెన్ దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అకర్మలో కర్మ. సో అకర్మలో కర్మ, కర్మలో కర్మ, అకర్మ అనేటువంటి చూస్తే అతనే బుద్ధిమాన్ స మనుష్యేషు, తెలివైనటువంటి వాడు జ్ఞాని. కృష్ణ కర్మ కృత్స యుక్త అనేటువంటి విషయాన్ని పరమాత్మ అక్కడ మనకి చెప్పారు. సరే, అయితే తర్వాత ఇంకా ఈ జ్ఞాని లేదా ఈ అకర్త అభోక్త అనుకున్నాము. దాని ది పర్సన్ ఇన్ ఇన్యాక్షన్ ఏ రకంగా ఉంటాడు, లేదంటే ఆయన ఏమంటారు అనేటువంటి దాన్ని కూడా మనం చూసాము. అంటే ఇప్పుడు అకర్తృత్వంలో ఉండకుండా ఉండడానికి వచ్చినటువంటి సమస్య ఏమిటి అనేటువంటి దాన్ని ఇంకొంచెము పరమాత్మ నెక్స్ట్ వర్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 4:19 ఇది కూడా జస్ట్ మనం స్టార్ట్ చేసాము. జస్ట్ విల్ సీ ద మీనింగ్ ఆఫ్ దట్ అండ్ దెన్ మూవ్ విల్ ఫార్వర్డ్. సో 4:19 ఒకసారి చదువుకుందాం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఏం చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు? యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః. సమారంభాః అంటే అన్ని పనులు కూడా మనం ఏదో ఒకటి తలపెడతాము, లేదా మన ద్వారా జరుగుతూ ఉంటుంది. మన ద్వారా జరుగుతున్నది అనేటువంటిది ఒక సాక్షి భావనతో ఆ కర్మల పట్ల ఉదాసీనంగా మనము కానీ ఉండగలిగితే ఉంటే దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ అకర్మ. కర్మ మనం చేయటం లేదు. కానీ ఇక్కడ మనం ఏదో ఒక సంకల్పాలు వస్తూ ఉంటాయి. మనం ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, సమ్ ఇంటెన్షన్స్. ఈ పని ఇవాళ ఇది మొదలెడతాము, ఇవాళ నుంచి సాధన మొదలెడతాం, ఇవన్నీ ఉంటాయి. బట్ దాని యందు వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దట్ యాక్షన్? ఆల్ ద యాక్షన్స్ సమారంభాః, ఆరంభాః, మొదలుపెట్టినటువంటి అన్ని కర్మలు కూడా
క్రియాకలాపములు అన్నాం అనమాట. హూజ్ పర్ష్యూట్స్, ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే ఆల్ పర్ష్యూట్స్, వాట్ ఎవర్ బి ద పర్ష్యూట్, అన్నీ కూడా అంటే సమ్ థాట్స్ వస్తూ ఉంటాయి, ఆలోచనలు. ఈ ఆలోచనలు మనని కర్మల వైపు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలకు మూలంలో ఏముంటుంది? మనం వాసన అనుకున్నాం. ఆలోచనలో వచ్చేటువంటిది ఆ ఇంటెన్షన్స్ మూలంలో వాసనలు ఉంటాయి. వాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రీవియస్ హ్యాబిట్స్. అంటే ఇట్స్ లైక్ సైకిల్, ఒక సైకిల్. అంటే మనం ఏదో పని చేస్తాము, ఆ పని యందు ఒక రాగము, ఒక ద్వేషము, అంటే ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది సుఖము, ఇది దుఃఖము అనేటువంటి కొన్ని ఇంటెన్షన్స్ ఉంటాయి. ఆ మనసులో ఉండేటువంటి ఇంటెన్షన్స్ వల్ల ఆ వాసనగా మారుతుంది. ఆ వాసన, ఆ హ్యాబిట్ ఉంటుంది. ఆ హ్యాబిట్ మళ్ళీ చేయగా చేయగా ఒక 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 రెసిడ్యూ, ఒక కార్మిక్ రెసిడ్యూగా మిగిలిపోతుంది. అవన్నీ కూడా మనసులో పట్టి ఉంటాయి. అందుకనే పరమాత్మ 3వ అధ్యాయంలో చెప్పినప్పుడు కూడా ఇంద్రియాణి మనోబుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే. ఈ కామనలు, వాసనలు అన్ని ఎక్కడ ఉంటాయంటే ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ప్రకృతిలో ఉంటాయి. సో దాన్ని కొంచెం గమనించాలి. మనం ప్రకృతి కాదు, ప్రకృతికి భిన్నంగా ఉన్నాము. అందువల్ల ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే, సర్వే సమారంభాః యస్య, ఎవరైతే అన్ని క్రియాకలాపములు, వాళ్ళలో పుడుతున్నటువంటి ఆలోచనలు, ఇంటెన్షన్స్ అన్ని కూడా కామ సంకల్ప వర్జితాః, విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ కామన. కామన కామన అంటే దాని యందు డిజైర్, కోరిక అనేటువంటిది వదిలిపెట్టినటువంటి వారే. ఇప్పుడు మళ్ళీ కామన వదిలిపెట్టమంటే, ఇప్పుడు మళ్ళీ మనం అది మాట్లాడుకోవాలంటే ప్రకృతి గురించి మాట్లాడాలి. ప్రకృతి గురించి మాట్లాడితే మాయ గురించి మాట్లాడుతున్నట్టు అవుతుంది. రాజం, మాయ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మరి ఆత్మ చైతన్యం గురించి ఎప్పుడు మాట్లాడుకుంటావు అని చెప్పి ఆయన కాంట్రడిక్ట్ చేస్తారు. సో ఇక్కడ వీఆర్ దట్, వెన్ వీఆర్ దట్ అంటే ఆత్మ చైతన్య స్వరూపంగా ఉండి మాయ గురించి మాట్లాడడం కాదు, మాయ నుంచి విడిపడి ఉండడం అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే, దెన్ వీఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ సెల్ఫ్. అండ్ వెన్ వీఆర్ ఇన్ దట్ సెల్ఫ్ అంటే నేను ఆత్మజ్ఞానిగా ఉండి తెలుసుకుంటే, ఈ మాయ నుంచి విడిపడి ఉన్నట్టే, నేను మాయ నుంచి విడిపడి ఉన్నట్టే. అందువల్ల పరమాత్మ ఇక్కడ ఏం బోధిస్తున్నారంటే కామ సంకల్ప వర్జిత, అంటే ఆల్ యువర్ పర్ష్యూట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ కామన. ఈ కామన అంటే యాక్చువల్ గా కామన ఎక్కడి నుంచి వస్తున్నది? మనం అనుకున్నాం ఇంటెన్షన్స్, లేకపోతే ఒక ఆలోచనలు, లేకపోతే మనస్సులో పట్టి ఉండేటువంటిది. ఈ మనస్సు ఎక్కడి నుంచి వస్తున్నది? మనస్సు దేని వల్ల పనిచేస్తున్నది? ఇంద్రియాల వల్ల పనిచేస్తున్నది. కానీ మనస్సు ఎందువల్ల పనిచేస్తున్నది? అసలు మనస్సుకి చైతన్యం వస్తున్నటువంటిది, మనస్సు పనిచేయడానికి కారణమైనటువంటిది ఆత్మ. ఆత్మ చైతన్యం వల్ల మనసు పనిచేస్తున్నది. అంటే ఇట్స్ ఎన్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద సెల్ఫ్ టు అండర్స్టాండ్, టు సీ ద క్రియేషన్. కానీ బట్ వేరేజ్ మనసు ఏమైంది? స్వతంత్రం అయిపోయింది. ఎందువల్ల స్వతంత్రం అయిపోయింది? ఈ ఆత్మ చైతన్యం నుంచి ప్రసరించినటువంటి ఈ నేను అనేటువంటిది ఒక రిఫ్లెక్టివ్ కాన్షియస్నెస్, నేను కర్తృత్వము, భోక్తృత్వము మీద వేసుకున్నది. అంటే నేను చేస్తున్నాను అని మీద వేసుకున్నది. అందువల్ల మనసు ఏమనుకుంటుంది? మనసు బలమైపోయింది. మనసుకు ఇస్తున్నటువంటి ఈ శక్తి, ఇంద్రియాలన్నీ కూడా దే వర్క్ ఫర్ ది బాడీ అండ్ దే వర్క్ ఫర్ ది మైండ్. కామన అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ కామన వెన్ ఇట్ వర్క్స్ ఫ్రమ్ ది సోల్ పెర్స్పెక్టివ్, దట్ కామన బికమ్స్ ద రియలైజేషన్. అంటే భగవంతుని తెలుసుకోవాలి, భగవత్ చైతన్యంతో ఉండాలి, కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా ఉండాలి అనేటువంటి ఇంటెన్షన్స్ కూడా ఎక్కడ వస్తున్నాయి? మనసులోనే ఉన్నాయి. మనం దాని గురించి మాట్లాడుతున్నాం. లైక్ ద మైండ్ ఈస్ ద కీ, either to open the door to go towards realization, or mind is the key to go towards the bondage. మనహ్యేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో అన్నారు. అంటే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం మనస్సే. వెన్ యూ, ఇప్పుడు డోర్ కీ ఒకసారి ఓపెన్ చేస్తే ఇట్ గోస్ అవుట్, ఓపెన్ అవుతుంది. ఇఫ్ యూ క్లోజ్ ఇట్, దెన్ ఇట్ బికమ్స్ లాక్ అండ్ లాక్డ్ ఇన్ దట్ దిస్ థింగ్. సో కారణం బంధ మోక్షయోహో. అందువల్ల మనస్సుని గురించి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ మనస్సుని వెలిగించేటువంటిది ఆత్మ చైతన్యం అయితే, కానీ ఈ ఆత్మ చైతన్యము తన ప్రొజెక్షన్ మనసు మీద పడినప్పుడు, మనస్సులో ఉండేటువంటి మలినముల వల్ల, మనసులో ఉండేటువంటి ఆ కామనుల వల్ల అదేమవుతున్నది? అహంకర్తృత్వము, అహంకారం అనేటువంటి దాంతో చిక్కుపోయి ఈ కామనలన్నీ కూడా మీదేసుకుంటున్నాయి. నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను తింటున్నాను, నాకు ఇది మంచిది, ఇది చెడ్డది అనేటువంటి దాంతో లాకప్ అయిపోయింది. సో దానివల్ల పరమాత్మ ఏం చెప్తున్నారు? యూ యూ లీవ్ అప్ ఆల్ దోస్ డిజైర్స్, యూ జస్ట్ బీ అవేర్ ఆఫ్ దోస్ డిజైర్స్. ఎలాగా? అందుకనే స్థితప్రజ్ఞుడి గురించి మాట్లాడినప్పుడు కూడా మొట్టమొదట స్థితప్రజ్ఞస్య కా భాష అని అర్జునుడు అడిగినప్పుడు ఏం చెప్పాడు ఆయన?
ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థం మనోగతాన్. మనస్సులో ఉండేటువంటి కామలన్నీ త్యజించి అని అంటే రెండు ఆస్పెక్ట్స్ ఇక్కడ. ఒకటి, ఆ ఫర్ ది రియలైజ్డ్ దెర్ ఇస్ నో కామన. ఆత్మజ్ఞానికి, ఆ స్థిత ప్రజ్ఞుడికి ప్రజహాతి కామనలు అనేటువంటిది ఏమీ లేవు. బట్ ఫర్ ది మెటీరియలిస్టిక్ పర్సన్ ఈ కామనలన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇంద్రియ కామనలు. ఇంద్రియములతో వెళ్ళినప్పుడు కన్ను చూస్తుంది, అది నాకు కావాలనుకుంటుంది. చెవి వింటుంది, అది బాగుందని అనుకుంటుంది. మ్యూజిక్ కావాలనుకుంటుంది, గాసిప్ కావాలనుకుంటుంది, పొగడాలనుకుంటుంది. అన్ని అంటే ఇంద్రియములతో తగులుకున్నప్పుడు కామన్లు వస్తాయి. బట్ నేను ఇంద్రియము కాదు, నేను మనస్సు కాదు, నేను శరీరం కాదు, నేను బుద్ధి కాదు. ఐ ఆమ్ ద వన్ విచ్ ఈజ్ లైటింగ్ ఆల్ దీస్ థింగ్స్. నిన్న అనుకున్నాం, సినిమా మీద తెర మీద బొమ్మలు పడినప్పుడు ఆ లైటు, it is only a sakshi, it is only empowering the film to move on the screen. ఆ స్క్రీన్ మీద బొమ్మలు కదలాడడానికి, బొమ్మలుగా కనబడడానికి, ద పవర్ బిహైండ్ దట్ సినిమా టు హ్యాపెన్, ఆ సినిమా అది అలా జరగడానికి కారణము ఆ లైట్. But unfortunately, if that light thinks that I am the doer, then it becomes the ego. That is as simple as that. సో అందువల్ల మనం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పరమాత్మ కామ సంకల్ప వర్జిత. నువ్వు వదిలిపెట్టు. యు ఆర్ దట్ లైట్. ఇట్ కెనాట్ థింక్. అది దట్ ఈజ్ మాయ కాకుండా నువ్వు అది కాదు అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో, జస్ట్ తెలుసుకోవడం ఎలా తెలుసుకోవడం? ఇప్పుడు తెలుసుకున్నప్పుడు ఇంకా నథింగ్. దాన్ని ఆటోమేటికలీ ది కామన విల్ డ్రాప్. కామ సంకల్ప వర్జిత అంటే కామ సంకల్పములు వర్జిత, లేనటువంటి వాడు. మరి నాకున్నాయా కామన్లు? నీకుంటే యు డ్రాప్ ఇట్. అందుకనే దక్షిణామూర్తి స్తోత్రంలో నానా చిద్ర ఘటోధర స్థిత యదా భాస్వరం జానామీతి తమేవ భాంతం అనుభాసితం ఏతత్ సమస్తం జగత్. Because of your existence, the entire universe is getting lighted. Janamiti tameva bhantam anubhasitam etas samastam jagat. Anubhasitam అంటే the mind is not bhasitam. వెలుగవట్లే, మైండ్ వెలుగవట్లే. అనుభాసితం అంటే బికాస్ ఆఫ్ దట్ ప్రొజెక్షన్ ఆఫ్ దట్ ఆత్మ చైతన్యము మనస్సులోకి ఆ లైట్ అనేటువంటిది వచ్చింది. అనుభాసితం. బట్ నేనే భాషిస్తున్నాను అనుకుంటే then it becomes ahankara. సూర్యుడు, బికాస్ ఆఫ్ దట్ సన్ ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ లైటెడ్. నేను డార్క్ రూమ్ లో కూర్చున్నాను, నేను లైట్ వేసానంటే నో, దట్ ది యాక్ట్ ఆఫ్ ఓపెనింగ్ ద విండో ఈజ్ మేకింగ్ దట్ లైట్ టు కమ్ ఇన్ టు దట్ రూమ్. సిమిలర్లీ నీ మనస్సుని అనేలో జ్ఞానం అనేటువంటి దాన్ని పెడితే దెన్ యూ విల్ రియలైజ్ దట్ లైట్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ లైటింగ్ దిస్ మైండ్. అలాగే ఇంటెలెక్ట్, అలాగే ఇంద్రియాలు. అంటే రివర్స్ అనమాట, మీద నుంచి కిందకి వచ్చాం. బట్ కింద నుంచి మీదకి వెళ్తున్నప్పుడు ఏమవుతున్నది? మనకి ఇంకా ఆ జ్ఞానం లేకపోవడం వల్ల వీ థింక్ దట్ ఐ ఆమ్ ద డూయర్షిప్. అహంకారం అనమాట. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అభాస చైతన్యం, రిఫ్లెక్టివ్ కాన్షియస్నెస్. సో వన్స్ వీ నో దట్, దెన్ ఆటోమేటికల్లీ దిస్ కామన్లన్నీ డ్రాప్ అయిపోతాయి. కామ సంకల్ప వర్జిత. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే ఈ మనస్సు శుద్ధమైందో, కామ సంకల్పములన్నీ కూడా ఇన్ ద జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అప్పుడు జ్ఞానం అనేటువంటి అగ్ని. ఇప్పుడు మనం ఏదైతే జ్ఞానం గురించి మాట్లాడుకున్నామో, ఏది మనస్సుని ప్రచోదనం చేసేటువంటిది ఆత్మ చైతన్యమే. ఉన్నటువంటిది ఒక్కటే చైతన్యం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం అన్నారు. ఈ యోగాన్నే, ఈ జ్ఞానాన్నే నేను మొట్టమొదట సూర్యుడికి ఇచ్చాను. దట్ ఈజ్ వాట్ అంటే ది పరమాత్మ ఈజ్ గివింగ్ దిస్ జ్ఞాన. వాట్ ఈస్ దట్ యు ఆర్, దట్ నువ్వు అది అనేటువంటి ఆత్మ చైతన్యము. నువ్వు జ్ఞాన స్వరూపుడివి, నువ్వు అసంగుడివి, దేనికి అంటనటువంటి వాడివి అనేటువంటి జ్ఞానము ఏదైతే మొట్టమొదటి నీకు ఇచ్చానో. ఎవరు? సూర్య భగవానుడు. సూర్యుడు అంటే నీ ఆత్మ చైతన్యము నా చైతన్యం నుంచి వేరుగా లేదు అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, దెన్ ఈ కామన అనేటువంటిది డ్రాప్ అయిపోతుంది. దగ్ధ కర్మాణం, ఇంకా కర్మలు ఎందుకు కర్తృత్వం లేదు. దెన్ యూ బికమ్ ఎన్ ఇన్యాక్టివ్. అంటే నువ్వు కర్మ చేయని వాడిగా అయిపోతావు. దగ్ధ కర్మాణం, కర్మలు బంధిస్తాయి, నేను ముడిపడతాను అనేటువంటిది ఇంక లేదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం.
వెన్ యూ రియలైజ్ దట్ తమాహు పండితం భువాహ, అటువంటి వాణిని అందరూ కూడా పండితులు అని తెలియజేస్తారు అనేటువంటి చేశారు. సో అందువల్ల ఇక్కడ ఏంటి అని అంటే, వెన్ వెన్ యు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ కర్మలో మనం ఎంగేజ్ అయినప్పుడు జస్ట్ టేక్ ఎ గ్యాప్, జస్ట్ ఒక పాయింట్. మనం బాగా బాగా కర్మ ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, వెన్ వీఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద యాక్షన్స్ మనకి చాలా అలసట ఉంటుంది, చాలా ఒక రకమైనటువంటి ఒక నిస్పృహ, ఒక రకంగా ఒక అశాంతి అనేటువంటిది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, స్ట్రెస్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. స్ట్రెస్, వెన్ వీఆర్ వెరీ స్ట్రెస్ఫుల్ మీన్స్ కామన్లు అందులో ఉన్నాయన్నమాట. మనం అప్పుడు జస్ట్ ఇఫ్ యూ కెన్ రిమెంబర్ దట్ వై వై ఐఎమ్ స్ట్రెస్ఫుల్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నేను చాలా స్ట్రెస్ గా ఉన్నానండి అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక రిలాక్సింగ్ పిల్ ఇస్తారు, లేకపోతే ఒక నిద్ర మాత్ర ఇస్తారు, లేకపోతే యాంటీ స్ట్రెస్ టాబ్లెట్స్ వస్తాయి. అప్పుడు దాన్ని ఏం చేస్తే దాని మీద బేసికల్ గా వాళ్ళు మైండ్ ని సబ్సైడ్ చేస్తారు, అంటే నిద్రపోవడానికి ఏవో టాబ్లెట్స్ ఇస్తారు. సో then instead of that, you take a break, you just sit in silence, you just contemplate, you go within. ఎప్పుడైతే మనము లోపలికి వెళ్ళామో, మనస్సును పరిశీలించడం మొదలెట్టామో, మనస్సుని జస్ట్ పరిశీలించడం, మనస్సు ఓకే, వై ఐఎమ్ స్ట్రెస్ఫుల్, హూ ఈజ్ స్ట్రెస్ఫుల్, దెన్ కెన్ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ మై బ్రెత్. వెన్ యూ స్ట్రెస్ఫుల్, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్రెత్. దాన్నే మనం మెడిటేషన్ అంటాం, ధ్యానం అంటాం. ధ్యానము ముందు క్రియగా మొదలయ్యి తర్వాత నిష్క్రియ వైపు వెళ్ళాలి. ధ్యానము చెయ్యడం అనేటువంటిది క్రియ, చేస్తున్నాను అనే అనుకోవడం అనేటువంటిది క్రియ, దెన్ కర్తృత్వం లేకుండా కామ సంకల్ప వర్జిత అయినప్పుడు ఇట్ బికమ్స్ నిష్క్రియ. సో ధ్యానము నిష్క్రియ అవ్వాలి. ధ్యానము కూడా when you become entirely silent within yourself, when you just become a witness consciousness, then that becomes the real dhyana. అది అంటే ఆ ధ్యానమునందు మనతో మనము ఉండడం అనేటువంటిది ధ్యానం, ద రియల్ సెల్ఫ్. అందుకనే పరమాత్మ మన రమణ మహర్షి వారు కూడా నీతో నువ్వు ఉండు, ఊరకుండు, నువ్వెవరో నువ్వు తెలుసుకో అనేటువంటిది బోధ చేయడానికి గల కారణం అది. సో ఇక్కడ అదే విషయాన్ని మనకి చెప్తున్నారు. సో అందువల్ల భగవంతుడు చెప్పేటువంటిది ఏంటి అంటే, ఈ కామ సంకల్ప వర్జిత, ఈ కామ సంకల్పములన్నీ కూడా నువ్వు వర్జించు అనేటువంటి దాన్ని చెప్పి, దెన్ తమాహు పండితం బుధాహ, అటువంటి వారిని పండితులు అంటారు, జ్ఞానులు పండితులు అంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరమాత్మ మనకి బోధ చేశారు. ఓకే, సో నౌ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్స్. 4/20, 4వ అధ్యాయము 20వ శ్లోకానికి వెళ్దాం. దీన్ని కూడా మనము విల్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకే, సో ఓకే, సో 4వ అధ్యాయము 20వ శ్లోకం. త్యక్త్వా కర్మఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. ఓరర్లెస్ పరమాత్మ ఇక్కడంతా కూడా నిష్క్రియ లేదా ఇన్యాక్షన్ గురించి చెప్తున్నారు. ఆ పరమాత్మ ఇప్పుడు చెప్తున్నటువంటిది అది కదా అకర్మ అనేటువంటి విషయాన్ని పరమాత్మ చెప్తున్నారు. అకర్మలో ఉండడం ఎలాగా, అకర్మలో ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలాగా. కర్మ అనంటే ఓకే, మనకు అర్థమైంది. కర్మ అనంటే రైట్ యాక్షన్, ద యాక్షన్స్ దట్ విల్ లీడ్ us టు గాడ్ రియలైజేషన్. ది యాక్షన్స్, ధర్మబద్ధమైనటువంటి కర్మలు మన ఆ ఇంద్రియ మనోబుద్ధులను ప్యూరిఫై చేసి, ఆ కర్మ చతుష్టయాన్ని ప్యూరిఫై చేసి, ఆ మనస్సును శుద్ధం చేసి, దెన్ ఆ మురికిని ఎప్పుడైతే మురికి తొలగిపోయిందో ఆ ఆత్మ చైతన్యము ప్రకాశిస్తుంది దాంట్లో. అంటే యాజ్ ఐ సెడ్, ఇప్పుడు మైండ్ ఈజ్ ద కీ ఫర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఒక్క ఆత్మ చైతన్యమే శుద్ధంగా ఉంటే అది ఎల్లప్పుడూ కూడా అలా వెలుగుతూనే ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద క్రియేషన్. అంత రమిస్తూనే ఉంటాడు, ఆ ఆనందంలో ఉంటూనే ఉంటాడు. బట్ ఆనందంలో ఉన్న విషయం ఎలా తెలుస్తుంది? దెన్ దట్ క్రియేషన్ స్టార్టెడ్. అందుకనే లీల అన్నాము. సోకామయత, భగవంతుడు కామని చేశాడు. హీ వాజ్ ఎంజాయింగ్ విత్ హిమ్సెల్ఫ్.
చాలా చాలా ఆనందంగా ఉన్నాడు, తనతో తనే ఉన్నాడు. గాఢ నిద్రలో ఉన్నాను నేను. గాఢమైనటువంటి నిద్రలో ఏమీ లేదు. జస్ట్ ఐఎమ్ వెరీ బ్లిస్ఫుల్, వెరీ బ్లిస్ఫుల్. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దెన్ ఏం చేశాను నేను అంటే, నాతో నేను రమించాలనుకున్నాను, ఆనందించాలనుకున్నాను. జస్ట్ దెన్ ఐ ప్రొజెక్టెడ్ దట్. దెన్ గాడ్ ప్రొజెక్టెడ్ ద క్రియేషన్ అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ మాయా. సంభవాన్ ఆత్మమాయ అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిని స్వామి అవిష్టభ్య సంభవామి ఆత్మమాయ. He just want to enjoy himself. At the same time, he want to enjoy, he want to not entangle. ఎంజాయ్ చేస్తాను బట్ ముడిపడి ఉండను. హౌ ఇస్ దట్ పాసిబుల్? అది దానికోసం మనం ఇప్పుడు మన ప్రయత్నం అంతా. నేను ఉంటాను బట్ నేను ఆనందంగా ఉంటాను. నేను ఐఎమ్ ఎవర్ ఫ్రీ. ఉండడానికి ఏం లేదు, ఐఎమ్ ఆల్వేస్ ఫ్రీ. నేను ఎప్పుడు ఆనందంగానే ఉన్నాను, కానీ ఆనందంగా ఉండకుండా చిక్కుల్లో ఉన్నాను. ఎలాగా? దాని నుంచి విడిపడ్డా ఎలాగా? దానికోసం చెప్తున్నారు. అంటే నువ్వు ఎప్పుడు అదేనరా బాబు, ఆత్మజ్ఞాని, ఆత్మ చైతన్యము, విడిపడి ఉన్నావు, అసంగుడివి. బట్ వై యు ఆర్ గెటింగ్ ఎంటాంగిల్డ్? జస్ట్ బీ ఫ్రమ్ ఇట్. దానికోసం పరమాత్మ చెప్తున్నారు. దాన్నే మళ్ళీ ఈ శ్లోకంలో, తర్వాత శ్లోకంలో కూడా పరమాత్మ ఏం చెప్తున్నారంటే, త్యక్త్వా కర్మఫలాసంగం. ఇందాకలా ఆ కామలన్నీ కూడా వదిలిపెట్టమని చెప్పారు. ముందు శ్లోకంలో ఏం చెప్పారు ఆయన? కామ సంకల్ప వర్జిత, కామ సంకల్పములను వర్జించమన్నారు. ఇంటెన్షన్స్ ఆఫ్ డిజైర్స్ యూ డ్రాప్ ఇట్. అంటే ది డిజైర్ వెనకాతలు ఉండేటువంటి ఇంటెన్షన్, ఆ కామన్లు అనేటువంటిది వదిలిపెట్టమన్నారు. ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం. అలాగే ఇక్కడ కూడా కర్మ ఫలాసంగం త్యక్త్వ, ఆ కర్మ ఫలముల యందు సంగము, అటాచ్మెంట్ టు దట్ ఫ్రూట్స్ ఆఫ్ దట్ యాక్షన్. త్యక్త్వ వదిలిపెట్టి, త్యక్త్వ కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ. ఇక్కడ 3 పాయింట్స్ వాడారు. మూడు విషయాల్ని ఇక్కడ పరమాత్మ స్ట్రెస్ చేస్తున్నారు. ఏంటి? త్యక్త్వ వదిలిపెట్టు. వేటిని వదిలిపెట్టాలి? కర్మ ఫలాసంగం, కర్మ ద్వారా వస్తున్నటువంటి ఫ్రూట్స్ నుంచి వాటి తాలూకా సంఘం, అటాచ్మెంట్, కర్మ ఫలములపై ఆసక్తిని వదిలిపెట్టమంటున్నారు. తర్వాత 2, నిత్యతృప్త, ఎల్లప్పుడూ తృప్తితో ఉండమంటున్నారు. ఎవర్ కంటెంటెడ్, అంటే యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ టు యూ. నువ్వు ఏది వచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయి. అండ్ ఆల్సో ఎవర్ కంటెంటెడ్, ఎప్పుడు కూడా నిత్య సంతృప్తిగా ఉండు. సంతోషము అని అన్నారు. ఎందుకంటే నిన్న చెప్పినప్పుడు ఈ శౌచము, సంతోషము, తపస్సు, బ్రహ్మచర్యము, ఈశ్వర ప్రణిధానము అనేటువంటిది నియమాల కింద చెప్పాము. సంతోషం, అందులో ఉండేటువంటి సంతోషం, ఆల్వేస్ బీ హ్యాపీ. సిమిలర్లీ ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? నిత్యతృప్త, 24/7 ఎల్లప్పుడూ తృప్తితో ఉంటూ, నిరాశ్రయ. ఇది ఇంకొక అద్భుతమైనటువంటి నిరాశ్రయం. మనం ఎప్పుడు కూడా ఆశ్రయం కోరుకుంటూ ఉంటాం. ఇది అంటే దేనికో దానికి అటాచ్ అవుతూ ఉంటాం. ఆశ్రయం ఏది? either రిలిజియన్ ఆశ్రయం కావాలి, లేకపోతే ఫ్యామిలీ ఆశ్రయం కావాలి, లేకపోతే భర్త అయితే భార్య మీద డిపెండ్ అవ్వడం, లేకపోతే పిల్లల మీద డిపెండ్ అవ్వడం, లేకపోతే జాబ్ మీద డిపెండ్ అవ్వడం, లేకపోతే ఏదో ఒకటి ఆశ్రయం కావాలి. బికాస్ వీ ఆల్వేస్ సీ ఫర్ సెక్యూరిటీ. వాట్ ఈస్ ద సెక్యూరిటీ? అసలు ఎల్ఐసి వచ్చిందే సెక్యూరిటీ కోసం. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే యోగక్షేమం వహామ్యహం అనేటువంటిది ఎల్ఐసి వాళ్ళ ప్రిన్సిపల్. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. యోగక్షేమం వహామ్యహం, మీ యొక్క యోగక్షేమాలను నేను చూసుకుంటాను. ఎవరు చెప్పారా మాట? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆయన ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళ తాలూకా యోగక్షేమాలు నేను చూసుకుంటాను అంటాడు ఆయన. సో బట్ ఎల్ఐసి వాళ్ళు మేము చూసుకుంటా ఉన్నాను. సో ఎవరు చూసుకుంటారు మనకన్నిటికీ? ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, బీ వితౌట్ ఎనీ ఆశ్రయ, డోంట్ లుక్ ఫర్ ఎనీ సెక్యూరిటీ ఎవ్రీవేర్. ఎవరు కూడా పట్టించుకోకని అంటున్నాడు ఆయన. నిరాశ్రయ, ఎవరైతే ఈ 3 కూడా పాటించగలుగుతారో, కర్మ త్యక్త్వ కర్మఫలాసంగం నిత్యతృప్త నిరాశ్రయ, అటువంటి వాళ్ళు, ఆ రకంగా ఉండేటువంటి వాళ్ళు, త్యజించినటువంటి వాళ్ళు, కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. కర్మణ్యభి ప్రవృత్తోపి అంటే కర్మలలో ప్రవృత్తోపి ప్రవర్తించినప్పటికీ కూడా, నా ఏవ కించిత్ కరోతి సహా, నా ఏవ అతడు, కరోతి కించిత్ నిజముగా ఏ కొంచెమో కూడా చేసినట్టు కాదు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? బాహ్యంగా కనిపించే దాన్ని బట్టి
మనం కర్మలు ఎలాంటివో నిర్ణయించలేము, బాహ్యంగా కనిపిస్తున్నటువంటి వాటి. అందువల్ల ఎవరైతే ఈ కర్మ ఫలముల యందు ఆసక్తిని విడిచిపెట్టి నిత్య సంతృప్తుడిగా ఉంటూ ఎప్పుడూ కూడా వేటిని అన్నిటినీ కూడా ఆశ్రయం లేనటువంటి వాడే, దేని యందు కూడా అటాచ్మెంట్ అవ్వకుండా, ఒక సెక్యూరిటీ నాకు ఇది అనేటువంటి దాని మెటీరియల్ రివార్డ్స్ తో పట్టుకొని ఉండకుండా ఉండేటువంటి వాడు కర్మణ్యోపి ప్రవృత్తోపి, కర్మలయందు ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఆయన ఏ పని చేసినటువంటి వాడు కాదు. దెన్ హీ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఎంటాంగిల్డ్, దేని యందును కూడా ఉండేటువంటి వాడు కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. రిలంక్విషింగ్ అటాచ్మెంట్ టు ద ఫ్రూట్స్ ఆఫ్ ది వర్క్, always contented and independent of material rewards. Independent of material rewards. నిరాశ్రయ అంటే దేని యందు మనం ఆశ్రయం తీసుకుంటున్నాము, మనకు వచ్చినటువంటి రివార్డ్స్ మీద ఆశ్రయం తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం పని చేయగానే నెల ఈసరిగల్లా జీతం పడకపోతే వీఆర్ వెరీ మచ్ యాజిటేటెడ్. ఏదైనా మనకు ప్రమోషన్ రాకపోతే వీఆర్ వెరీ మచ్ యాజిటేటెడ్. సో ఎవరైనా మనం అన్నదాన్ని గుర్తించకపోతే మనం వెరీ మచ్ యాజిటేటెడ్. అంటే మనము వీఆర్ రిసార్టింగ్ టు సమ్ ప్యాటింగ్ ఎవ్రీవేర్, ఎవ్రీ టైం. దానిని వదిలిపెట్టమని చెప్తున్నారు పరమాత్మ. అంటే అక్కడ ఏంటి, వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ మీన్స్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద రిజల్ట్. దట్ మీన్స్ హూ ఈజ్ వర్కింగ్ ఫర్ ద రిజల్ట్, దెన్ యూఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ ఓన్ ఈగో. అహంకారంతో మనం చేస్తున్నాం. అంటే కర్తృత్వ భావన అనేటువంటిది అనుకోకుండా దాని యందు వచ్చింది. సో అది గమనించమంటున్నారు అనమాట ఇక్కడ. So independent of the material rewards, the wise do not perform any binding action even in the midst of the activities. Karmanyopi pravrittopi naiva kinchit karoti saha. So that person, that is the wise person, a జ్ఞాని కర్మలయందు ఉన్నప్పటికీ కూడా the wise do not perform any action, any binding action. యాక్షన్ అంటే ఇక్కడ నాట్ ఏమి చేయకుండా ఉండేటువంటి వాడు కాదు, చేస్తుంటాడు కానీ దేని యందు కూడా చిక్కుకొనకుండా ఉంటాడు. దట్ నాట్ పెర్ఫార్మ్ ఎనీ బైండింగ్ యాక్షన్ ఈవెన్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది యాక్టివిటీస్. కర్మణ్యపి ప్రవృత్తోపి, కర్మలలో ఉన్నప్పటికీ కూడా ఆయన చిక్కుకొనకుండా ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇక్కడ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మళ్ళీ సేమ్ స్టోరీ. కర్మలలో ఉంటాడు, కర్మలలో చిక్కుకొనకుండా ఉంటాడు. ఏ రకముగా కర్మల్లో చిక్కుకొని ఉంటాడు అని అంటే, ఫలితాలని ఆశించకుండా ఉంటాడు, ఎల్లప్పుడూ కంటెంటెడ్ గా ఉంటాడు, దేని యందు కూడా ఆశించకుండా ఉంటాడు. అంటే వచ్చినటువంటి దాన్ని వదిలిపెట్టి ఉంటాడు. నిత్య తృప్త నిరాశ్రయ, ఆశ్రయం అనేటువంటిది కోరుకోకుండా ఉంటాడు. సో దీన్ని హౌ టు అండర్స్టాండ్ ఇట్, దీని గురించి మనం చాలా చెప్పుకున్నాము. ద గ్రేట్ యోగీస్ వాళ్ళు, ఉదాహరణకి చాలా మంది చెప్తారు, ఈవెన్ త్రైలింగ స్వామి కాశీలో తిరిగేటువంటి ఆయన, హీ లివ్డ్ ఫర్ 300 years. బట్ ఆయన ఎల్లప్పుడూ కూడా, ఎప్పుడు ఏ ధ్యాసలో ఉండేటువంటి వాడు, ఆయన ఎప్పుడు పరచింతనతో ఉండేటువంటి వాడు. ఆయన గురించి చాలా స్టోరీస్ వినుంటారు. ఆయన ఈ బాడీ అనేటువంటిది స్పృహ లేదు, మనస్సు అనేటువంటిది స్పృహ లేదు. ఆల్వేస్ హీ వాజ్ కంటెంటెడ్ ఇన్ ఓన్లీ ద గాడ్. భగవంతుడు, ఆ గాడ్ రియలైజేషన్ దాంట్లో ఉండేటువంటి వాడు. కాబట్టి ఆయన అసలు ఒంటి మీద బట్టలు లేకుండా దిగంబరంగా కూడా తిరిగేటువంటి వాడు. ఆయన 300 సంవత్సరాలు ఆయన బతికున్నారని చెప్పి చెప్తారు. 300 years he lived. కాశీలో ఉండేటువంటి త్రైలింగ స్వామి వారు. ఆయన ఒకసారి వెళ్ళినప్పుడు గుడారంలో, అనుకోకుండా ఒక గుడారంలో వెళ్ళినప్పుడు అక్కడ మా రాజులు ఎవరో ఉన్నప్పుడు ఆయన చేయిని కూడా నరికేస్తారు. ఈ లూజెస్ హిజ్ హ్యాండ్. బట్ పొరపాటున ఆయన వెళ్ళారని చెప్పి చూసి, మళ్ళీ ఆయన చూసి, అరే పొరపాటు అయిందని చెప్పి ఆ రాజుబడ్డి వచ్చి స్వామి క్షమించండి అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడితే, ఏం జరిగిందని చూసుకుంటే అప్పుడు ఆయన చేతి నుంచి రక్తం కారుతుంటుంది. దెన్ హీ టేక్స్ దట్ అండ్ అటాచెస్ ఇట్ టు హిస్ బాడీ అండ్ మూవ్స్ అవే. అంటే బాహ్య స్పృహ అనేటువంటిది లేదు, నిత్య తృప్త. ఆయన ఎల్లప్పుడూ కూడా తనతో తను రమిస్తూ ఉంటారు కాబట్టి నిత్య తృప్త. తనతో తను ఉండేటువంటి వాడికి బాహ్య స్మృతి ఉండదు కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా తనతో తను ఉంటారు. అలాగే కర్మఫలాసంగా ఆయన కర్మలు చెయ్యడు, కర్మలందు చిక్కుకొనడు. ఆయన యోగి కాబట్టి అలా ఉంటాడు. నిరాశ్రయ, ఆయనకి దేని యందు కూడా ఆశించడం అనేటువంటిది లేదు. ఓన్లీ భగవంతుడే తనకు ఆశ్రయం అనేటువంటి దాంతో ఉంటాడు. సో దట్ ఈస్ ద యోగి. అంటే ఇప్పుడు ఆయనకి పాసిబుల్ అయింది, మనకి పాసిబుల్ కాదా? వీఆర్ ఆల్సో సేమ్ దట్.
కానీ మనకి ఎందుకు వస్తున్నది? బికాజ్ ఆ లిటిల్ బిట్ ఆఫ్ అటాచ్మెంట్ టు అవర్ యాక్షన్స్ అనడం వల్ల దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ సిమిలర్లీ అనదర్ స్టోరీ కూడా చెప్తారు. అంటే వ్యాస మహర్షి, గోపికలు, శ్రీకృష్ణ పరమాత్మ. ఒకసారి గోపికలు, ఈ కథ అందరికీ తెలిసే ఉంటుంది, ఒకసారి మంచి ఆహార పదార్థాలన్నీ తీసుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి స్వామి తినంటే, నేను ఆ ఏటి ఆవల ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి తినిపించండి అని అంటారు. నాకు ఇష్టం, నాకు తినడం అనేటువంటిది ఇప్పుడు నేను చాలా కొంచెం బిజీగా ఉన్నాను, నిద్ర వస్తుంది, అది పడుకుంటాను, నాకు వద్దని చెప్తాడు ఆయన. సో అప్పుడు ఏం చెప్తారు ఆయన, సరే అయితే అవతల వ్యాసుడు అవతల ఒడ్డులో ఉన్నాడు కాబట్టి ఆయనకి తినిపిద్దామని గోపికలు వెళ్ళినప్పుడు యమునా నది చాలా వరదతో పొంగిపోతూ ఉంటుంది, యమునా నది. సో అప్పుడు వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి యమునకి వెళ్ళడానికి దారి చూపించానంటే కృష్ణుడు అంటాడు, నేను ఒకవేళ బ్రహ్మచారిని అయి ఉంటే యమునా నది దారి తీయాలని అంటాడు. అండ్ వాళ్ళు ఆశ్చర్యపోతాడు, కృష్ణుడు బ్రహ్మచారి ఏమిటి అని చెప్పి అనుకొని దెన్ అయినా బట్ యమున ఆటోమేటిక్ గా దారి ఇచ్చినప్పుడు ఆ యమునా నది దాటి అవతల వ్యాసుడి దగ్గరికి వెళ్తారు. వ్యాసుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అనేకమైనటువంటి ఆహార పదార్థాలు చెప్పాను, కృష్ణుడు మీకు తినిపించమన్నాడు అంటే, సరే కృష్ణుడు తినిపించమన్నాడు అని చెప్పి వ్యాసుడు ఆ ఆహారాన్ని అంతా ఆయన స్వీకరించి మొత్తం అంతా వెన్న, పాలు, పెరుగు అన్ని కూడా ఆయన పూర్తిగా ఆరగిస్తాడు. ఆయన తీసిన తర్వాత మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ వాళ్ళు గోపికలు అటుపక్క వదిలి వెళ్ళిపోదాం అని చెప్పి మళ్ళీ అటు వెళ్ళడానికి మళ్ళీ చూస్తే యమున దారి ఇవ్వదు. యమున మళ్ళీ మంచి వరద ఉధృత ఉంటే వ్యాసుడు అంటాడు, నేనేమి తిననటువంటి వాడనైతే యమున దారి ఇమ్మని చెప్పంటాడు. దెన్ ఆ యమున అనేది ఆటోమేటిక్ గా దారి ఇచ్చినప్పుడు ఆ గోపికలందరూ కూడా దే గివ్ గో టు ద కృష్ణ. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కర్మల యందు నియుక్తులై ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కర్మ ఏం చేయటంలే అక్కడ. దే కర్మణ్యపి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. కర్మల యందు ఉన్నప్పటికీ కూడా కర్మ ఏమిటి చేయటం లేదు వాళ్ళు. ద వైజ్ ఎలా చేయటం లేదు అని అంటే, వాళ్ళకి ఆ ఇంటెన్షన్ తను చేస్తున్నాను అనేటువంటి ఇంటెన్షన్ లేదు. కామ సంకల్ప వర్జిత. దట్ సో ఆ లోపల ఇన్నర్ ఇండెసిషన్ ఈజ్ ఇంపార్టెంట్. కర్మణ్యపి ప్రవృత్తోపి, కర్మల యందు ఉన్నప్పటికీ కూడా కర్మ చేయనటువంటి వాళ్ళుగానే ఉంటున్నారు వాళ్ళు. సిమిలర్లీ ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడు కర్మ యందు ఉన్నప్పటికీ కూడా కర్మ చేస్తున్నటువంటి భావన ఉండదు, కర్తృత్వ భావన ఉండదు. సో దీనికి మనం ఏం చేయాలి అని అంటే, ఓన్లీ బి ఏ సాక్షి, బి ఏ విట్నెస్ టు ఆల్ యువర్ యాక్షన్స్. కర్మణ్యపి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. సో అందువల్ల మనం ఏం చేస్తాం, మన కర్మలన్నీ కూడా ఎప్పుడు కూడా మనం ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుంది. మనం ఏ పని చేసినా పుణ్యం కోసం చేస్తాం. ఈ పలానా గుడికి వెళ్తాం, గుడిలో ఉండేటువంటి ఇంటెన్షన్ ఏంటి, భగవంతుడిని దర్శించడానికి కారణం ఏంటి, లోపల ఏదో ఉంటుంది, బ్యాక్ డ్రాప్ లో ఒక ఇంటెన్షన్ ఉంటుంది, నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి, పరీక్ష బాగా పాస్ అవ్వాలి, లేకపోతే ఒక డిజైర్ అనేటువంటిది ఉంటుంది. ఆ డిజైర్ ఏంటి అని అంటే, ఒక బాండేజ్ కింద తయారవ్వకూడదు మనకి ఆ డిజైర్ అనేటువంటిది. ఆ డిజైర్ ఏమో, ఆ కోరిక కాస్త ప్రేమ కింద మారితే, డిజైర్ కెన్ బి రీప్లేస్డ్ విత్ లవ్, ప్యూర్ లవ్, ఎగ్జిస్టెన్షియల్ లవ్. అంటే ఓన్లీ పరిపూర్ణమైనటువంటి ప్రేమ, నిష్కల్మషమైనటువంటి ప్రేమ. అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ లవ్ వి లవ్. భగవంతుడు మాత్రమే అనేటువంటి ఒక ప్రేమ ఉంటే, ఇది ఎక్కడ, దిస్ ఆల్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్. ఇదేమో కొత్త అయినటువంటిది కాదు. when we are totally involved with a particular job, a particular action, then we immerse in that. సపోజ్ ఇప్పుడు మనకి చాలా ఇష్టమైనటువంటిది, ఓకే, భగవద్గీత శ్లోకాలు చదువుకోవడం చాలా ఇష్టమైనటువంటిది. సో ఈవెన్ వి జస్ట్ కాంటెంప్లేట్ ఆన్ దాట్, దాని గురించి బాగా చదువుతాం, టైం కూడా తెలియదు. ఒక పనిలో చాలా ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి సమయం కూడా తెలియదు. వి జస్ట్ ఫర్గెట్ అబౌట్ ది టైమ్ అండ్ ఎవ్రీథింగ్. సో అంటే అదేంటి అంటే, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ దట్ పర్టికులర్ జాబ్, పర్టికులర్ యాక్షన్. When you are with 100% love with that action, then it becomes నిష్క్రియ, అకర్మ అయిపోతుంది. అకర్మ అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ, కేవలము ప్రేమ మాత్రము ఉన్నప్పుడు దెన్ దాట్ బికమ్స్ ఇన్యాక్షన్. యాక్షన్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే జస్ట్ బికాస్ యు ఆర్ ఓన్లీ విత్ దాట్, వీఆర్ ఓన్లీ విత్ దాట్, దానిని మనము సర్వ సమర్పణ భావంతో భగవంతుడికి అర్పించగలిగితే దెన్ ఇట్ బికమ్స్ శరణాగతి, దెన్ ఇట్ బికమ్స్ భక్తి. సో భక్తి, ప్రేమ, శరణాగతి,
దే ఆర్ ఆల్ ఇన్ డిఫరెంట్ టర్మ్స్ అయినప్పటికీ కూడా దే ఆర్ వన్, దే మీన్ వన్ అండ్ ద సేమ్, వన్ అండ్ ద సేమ్. అండ్ ఆత్మ, 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 ఈ నేను డివైడ్ ఆఫ్ ఆల్ అటాచ్మెంట్, డివైడ్ ఆఫ్ ఆల్ ఈగో ఇన్స్టిగేటెడ్ సెన్స్ టెండెన్సీస్, కర్తృత్వ భావన, ఇంద్రియములు, వీటన్నిటి యందు కూడా ఆ నిష్కల్మషము, అంటే ఆ కల్మషములన్నీ ఎప్పుడైతే తొలగిపోతాయో దెన్ ఇట్ శుద్ధమైనటువంటి చైతన్యం మాత్రమే మిగులుతుంది. అప్పుడు ఆ నిరాశి, అప్పుడు దెన్ హూ ఇస్ ద సెక్యూరిటీ, మనకి ఎవరు? భగవంతుడే పరిపూర్ణమైనటువంటి మనకి ఆ సెక్యూరిటీ ఇచ్చేటువంటి వాడు. పరిపూర్ణమైనటువంటి శరణాగతి చేస్తే అంతా కూడా ఆయన చూసుకుంటాడు. కర్తృత్వం అనేటువంటిది ఉండదు, నేనేమి చేయటం లేదు అనేటువంటిది ఎప్పుడైతే మిగులుతుందో దెన్ హీ బికమ్స్ దట్ జ్ఞాని. అందుకనే ఆయన ఆ జ్ఞాని ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. సో ద వైజ్ డు నాట్ పెర్ఫార్మ్ ఎనీ బైండింగ్ యాక్షన్ ఈవెన్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది యాక్టివిటీస్. వ్యాసుడు భోజనం చేసినట్టు కాదు, తిన్నట్టు కాదు. కృష్ణుడు ఎప్పుడు కూడా బ్రహ్మచారిగానే మిగులుతాడు, పరమాత్మ ఎప్పుడు మిగులుతాడు. గోపికలు మాత్రము అర్థం కాదు. అంటే వెన్ దట్స్ వే వెన్ దే సరెండర్ టు గాడ్ దెన్ దే దెమ్సెల్స్ ఫర్గెట్ దెమ్సెల్స్. అందుకనే అక్కడ అంటారు, కృష్ణుడి వైపు వెళ్ళకండి, అటువైపు వెళ్ళకండి, ఆయన మనస్సులో చోరీ చేయడానికి చిత్త చోరుడు ఆయన అక్కడ ఉన్నాడు అనేటువంటి దాన్ని కూడా చెప్తారు. భాగవతంలో ఉండేటువంటి ఆ రాసలీలంతా కూడా టోటల్ సరెండర్ టు గాడ్, భక్తి. ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు మర్చిపోతారో దెన్ నిరాశి, అక్కడ ఆశ అనేటువంటిది ఏమీ ఉండదు. నిరాశ్రయ, వాళ్ళకి భగవంతుడే ఆశ్రయాన్ని కల్పిస్తాడు. టోటల్ 100% వి వన్ విత్ గాడ్. సో ఆ రకంగా మనము ఆ స్థితిలో ఉన్నప్పుడు త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా అనేటువంటి దాన్ని పరమాత్మ చెప్తున్నారు. సిమిలర్ టు దట్ ఇంకా 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 దానికి కొంచెం ఎక్స్టెన్షన్ గా నెక్స్ట్ వర్స్ కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ అకర్మ, అకర్తృత్వము, అభోక్తృత్వము ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్తూ పరమాత్మ అసలు పాపము ఏ రకముగా మనకు అంటకుండా ఉంటుంది. పాపము అని అంటే ఇంద్రియ కర్మలు పాపము అంటే బికాజ్ విచ్ ఎవర్ బైండ్స్ యూ విల్ లిమిట్ యూ. లిమిటేషన్ ఉంటేనే పాపము. పాపము అని అంటే ఏంటి అని అంటే మనల్ని మనము తెలుసుకోకుండా ఉండడమే పాపం. పాపము అని అంటే ఏంటవుతుంది? దెన్ వీఆర్ విత్ లిమిటేషన్స్. లిమిటేషన్స్ అంటే మళ్ళీ పునర్వృత్తి అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇట్ కమ్స్ బ్యాక్ టు అస్. ఒక పాపము పుణ్యము అని అంటే వీఆర్ ఇన్ డ్యుయాలిటీ, వీఆర్ ఇన్ ది మెటలిస్టిక్ వరల్డ్. సో ఆ పాపము నుంచి విముక్తి అంటే ఈ బాండేజ్ నుంచి విముక్తే మనకి పుణ్యం. దట్ పుణ్యము ఇన్ ది సెన్స్ మనలో మనం ఉండడమే అది, దట్ ఈస్ ద రియల్ స్టేట్ అని అనుకున్నాం కదా. సో దట్ ఈస్ ద రియల్ పుణ్య. సో భగవంతుడితో ఉండడమే పుణ్యము. సో ప్రాపంచిక చింతనలతో ఉండడమే పాపం. సో ఆ రకంగా దాని నుంచి ఏ రకంగా విడిపడి ఉంటాము అనేటువంటిది తర్వాత శ్లోకంలో 4/21 దాంట్లో పరమాత్మ చెప్తున్నారు. జస్ట్ విల్ రీడ్ దిస్, విల్ అండర్స్టాండ్ దిస్. సో 4వ అధ్యాయము 21వ శ్లోకం. నిరాశీయత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఈ 21st వర్స్ లో పరమాత్మ ఏం చెప్తున్నారంటే నిరాశి యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇక్కడ మళ్ళీ నిరాశి అంటే ఆశలు లేకుండా. అంతకు ముందు శ్లోకంలో కూడా నిరాశ్రయ అన్నారు, ఆశ్రయం అనేటువంటిది లేకుండా. అంటే యు టోటల్లీ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద గాడ్ అండ్ హీ ఈస్ ద సెక్యూరిటీ ఫర్ ఎవ్రీథింగ్. అలాగే ఇక్కడ కూడా నిరాశి, ఆశలు లేకుండా అంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. యత చిత్తాత్మ తనని తాను జయించుకున్నటువంటి వాడు. యత అంటే జయించి, చిత్తాత్మ అంటే ఆత్మ ద్వారా చిత్తమును జయించడము. అంటే బై ది పవర్ ఆఫ్
సెల్ఫ్. యు కంట్రోల్ యువర్ సెన్సెస్. ఇక్కడ చిత్తము అని అంటే ఇట్స్ లైక్ ద మైండ్ స్టఫ్. అంటే మనం ఏమనుకున్నాము, మైండ్ స్టఫ్ అంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. దీస్ ఆర్ ఆల్ ద సెన్సరీ పెర్సెప్షన్స్ కి ఉపయోగపడేటువంటిది, ప్రాపంచిక చింతనలకు వెళ్ళేటువంటి మైండ్ స్టఫ్. లేదా అంతఃకరణ చతుష్టయం అనుకోవచ్చు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. చిత్త, ఆత్మ, యత, ఈ వీటి యందు నియంత్రించబడినటువంటి వాడు. నియంత్రించబడి దేని ద్వారా? ఆత్మ చైతన్యము ద్వారా. అంటే ఇన్ అదర్ వర్డ్స్, విత్ ద సెల్ఫ్ యూ ట్రై టు కంట్రోల్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఇన్ అదర్ వర్డ్స్ దే హ్యావ్ టు టర్న్ టువర్డ్స్ ద సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ బాహ్యంగా వెళ్లే బదులు అంతర్గతంగా వెళ్ళడం అనమాట. యత చిత్తాత్మ, యత చిత్తాత్మ త్యక్త, వదిలిపెట్టినటువంటి వాళ్ళు, త్యజించి, సర్వ పరిగ్రహ. ఏమిటి త్యజించాలి? సర్వ పరిగ్రహ, అన్ని, సర్వ అన్ని కూడా, పరిగ్రహ నాది అన్నటువంటి భావం. సర్వ పరిగ్రహ అన్ని నాది అనేటువంటి భావాన్ని వదిలిపెట్టమంటున్నారు. అంటే ఇన్ అదర్ వర్డ్స్, వీటన్నిటినీ కూడా నేను, నాది అనేటువంటి భావాన్ని వదిలిపెట్టి, ఇదంతా కూడా పరమాత్మది, ఈ సృష్టి అంతటికి కూడా ఆధారమైనటువంటి, మూలమైనటువంటి తత్వరహస్యాన్ని గ్రహించమంటున్నారు. త్యక్త్వ సర్వ పరిగ్రహ. సో ఈ రకమైనటువంటి వాడు ఎవరైతే ఉంటారో, ఈ జ్ఞాని, శారీరం కేవలం కర్మ, శరీరముతో కేవలము కర్మ మాత్రమే జరుగుతున్నది. ఐఎమ్ జస్ట్ ద విట్నెస్. నేను కేవలము సాక్షిగా మాత్రమే మిగిలి ఉన్నాను. శరీరము కేవలము కర్మ జరుగుతున్నది. దట్ ఈస్ లైక్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. we take some instrument to help us. ఇప్పుడు మనకి స్క్రూ డ్రైవర్ ఉన్నారు, దాని పని ఏంటంటే దట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు ఫిక్స్ ద స్క్రూస్, దట్స్ ఆల్. కటింగ్ ప్లేయర్ ఉంది, కటింగ్ ప్లేయర్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ యూజింగ్ సర్టన్, ఫర్ పెర్ఫార్మింగ్ సర్టన్ ఆపరేషన్స్. సిమిలర్లీ శారీరం కేవలం కర్మ. దిస్ బాడీ ఈజ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ డూయింగ్ సర్టన్ యాక్షన్స్. ఫర్ ఏమి యాక్షన్స్? తెలుసుకోవడం, మాట్లాడడం, చూడడం, గ్రహణ శక్తి చేసుకోవడం. లైక్ దిస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్ ఫర్ పెర్సెప్షన్. ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ పెర్సెప్షన్, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ యాక్షన్. శారీరం కేవలం కర్మ, కేవలం కర్మ చేయడానికి మాత్రము ఒక ఉపకరణముగా మనము తెలుసుకొనగలిగితే, కుర్వన్ ఆప్నోతి కిల్బిషం, కుర్వన్ ఆప్నోతి నా కిల్బిషం. సో పాపము అనేటువంటిది నా ఆప్నోతి, కుర్వన్ చేస్తూ కూడా, నా ఆప్నోతి కిల్బిషం, పాపము అనేటువంటిది యూ విల్ నెవర్ గెట్ ఇన్ టు ఇట్ అనేటువంటి దాన్ని, అంటే యూ విల్ బి ఎవర్ ఫ్రీ అనేటువంటిది కూడా పరమాత్మ చెప్పారు. అంటే ఇవాళ చూసుకున్నటువంటి ఈ 2 శ్లోకాల్లో he was trying to explain more into that inaction. అంటే ఈ అకర్త అనేటువంటి దాంట్లో నాన్ యాక్షన్, మనం అనే కదా ఇన్యాక్షన్ ఆర్ నాన్ యాక్షన్. అంటే కర్మ చేస్తున్నప్పటికీ కూడా కర్మ చేయనటువంటి స్థితి ఏమిటి, దాన్ని ఎలాగా మనము పొందాలి, ఎలాగ దాంట్లో ఉండాలి అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ గా he has given 6 references to understand. ఒకటి, త్యక్త్వా, వదిలిపెట్టు. ఏమేమి వదిలిపెట్టాలి? కర్మ ఫలాసంగం, కర్మ యందు ఆసక్తి వదిలిపెట్టు. నిత్య తృప్త, ఎవర్ బి కంటెంటెడ్, ఎప్పుడు కూడా కంటెంటెడ్ గా ఉండు. నిరాశ్రయ, డోంట్ లుక్ ఫర్ ఎనీ support in the materialistic world, name, fame, money, and all this political this thing and all these things. So you just be free from all those things. ఎందుకంటే వాటన్నిటికీ కూడా వెలుగిచ్చేటువంటిది, వాటన్నిటికీ ఆధారమైనటువంటిది పరమాత్మే. కాబట్టి భగవంతుడి ఆశ్రయంగా తీసుకో. జస్ట్ లైక్ పాండవాస్ ఆర్ ఆల్వేస్ లుకింగ్ టువర్డ్స్ కృష్ణ ఫర్ గైడెన్స్. కృష్ణుడే ఆశ్రయం వాళ్ళకి, భగవంతుడే ఆశ్రయం. సో వాళ్ళ ఏది పని చేయాలన్నా కూడా దే టర్న్ టువర్డ్స్ దట్ గాడ్. సిమిలర్లీ కర్తృత్వం అనేటువంటిది నా యందు పెట్టుకుంటే ప్రాబ్లం. కర్తృత్వాన్ని వదిలిపెట్టి మనం భగవంతుడి వైపు తిరిగితే ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై దెమ్. సో నువ్వు కర్మ చేస్తున్నప్పటికీ కర్మ చేయకుండా ఉన్నటువంటి వాడు అయితే 6 references. త్యక్త్వా కర్మ ఫలాసంగం, నిత్యతృప్త, నిరాశ్రయ. దట్ ఈస్ ద ఫస్ట్ 3 pointers what Lord is indicating. And in the next verse 21 లో నిరాసి, ఆశ లేనటువంటి వాడివే, ఆశలు లేనటువంటి వాడివే. అంటే ఆశ ప్రాపంచికమైనటువంటి ఆశలు,
మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్, నిరాసి. అండ్ యత చిత్తాత్మ, యూ కంట్రోల్ యువర్ ఆల్ ద మైండ్ స్టఫ్ త్రూ ద ఆత్మ. ఎందుకంటే ఆత్మ చైతన్యం ద్వారా ఇవన్నీ వెలుగుతున్నాయి అనేటువంటి దాన్ని చేసుకొని యత చిత్తాత్మ. డోంట్ గెట్ ఫాల్ ఇన్ టు యువర్ ఇమోషన్స్, డోంట్ గెట్ కాట్ అప్ బై యువర్ సెన్సెస్, డోంట్ గెట్ కాట్ అప్ బై యువర్ ఈగో. యత చిత్తాత్మ. త్యక్త, అన్ని వదిలిపెట్టి, సర్వ పరిగ్రహ, త్యక్త త్యజించి, అని నాది నేను అనేటువంటి భావాన్ని వదిలిపెట్టినటువంటి వాడై, శారీరం కేవలం కర్మ, బీ డివాయిడ్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్, దెన్ యు ఆర్ ఎవర్ ఫ్రీ. కుర్వన్ ఆప్నోతి నా కిల్బిషం, కుర్వన్ ఆప్నోతి నా ఆప్నోతి, కుర్వన్ నా ఆప్నోతి కిల్బిషం. కుర్వన్ చేస్తున్నప్పటికీ కూడా నా ఆప్నోతి, పాపము, కిల్బిషం, కిల్బిషం అంటే పాపము, పాపమును పొందవు. సో ఇన్ ద పాపం, దెన్ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎవర్ ఇన్ ఇన్యాక్షన్, యు ఆర్ నాన్ డూయర్. సో అకర్మ నుంచి కర్మ చేయడం ఎలాగా అనేటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్ గా దిస్ ఫర్దర్ 2 verses లార్డ్ టుడే హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. సో దీన్ని ఇంకొంచెం మనం చూసి నెక్స్ట్ క్లాస్ లో విల్ కంప్లీట్ దిస్ పర్టికులర్ టాపిక్. ఏంటంటే టాపిక్ అని అంటే హౌ టు బి ఫ్రీ ఫ్రమ్ కర్మ. ఈ ఫ్రీ కర్మ నుంచి ఏ రకంగా మనం చిక్కుకొనకుండా ఉండాలి. ఎందుకంటే కర్మ గహన కర్మనో గతి అన్నట్టుగా హౌ టు బి ఫ్రీ ఫ్రమ్ దిస్ కర్మ. కర్మ రహస్యము, దాని ఎందుకు తగులుకొనకుండా ఉండడం అనేటువంటి విషయాన్ని మనం అనుకున్నట్టుగా 16వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు కూడా పరమాత్మ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ 6 or 7 verses ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ టు గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్. ఎప్పుడైతే మనతో మనం ఉంటామో దెన్ ఈ కర్మ బంధంలో చిక్కుకొనకుండా ఉంటాం. సో ఆ విషయాన్ని పరమాత్మ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. విల్ సీ ఫర్దర్ నెక్స్ట్ వర్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇవి చూసుకొని దాన్ని ఈ కర్మ రహస్యాన్ని మనం అర్థం చేసుకున్నటువంటి వాళ్ళమే ఆ నిష్క్రియలో ఉంటూ మనం భగవంతుని ఏ రకంగా పొందాలి అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుందాం. విల్ స్టాప్ ఇట్ హియర్, విల్ బి ఇన్ సైలెన్స్ ఫర్ ఫ్యూ మినిట్స్ and then close today's section. Harihi Om. Om Tat Sat. Sarvam Shri Krishna Arpanastu. Om.